గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఫోన్లే కష్టాల్లో ఉన్నది కదా, ఇంత ఆశ్రయం ఇస్తే ఏమైపోతుంది అని ఆలోచించడమే ఆ మేనత్త చేసిన పాపమేమో అనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కమల అనే మహిళకి మేనకోడలు అయినటువంటి గాయత్రి ఉంది. సో గాయత్రి చీరాలకి సంబంధించిన వ్యక్తితో, బాలాజీ అని పేరు గల వ్యక్తితో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం కుటుంబ సభ్యులు ఎవ్వరికీ ఇష్టం లేదు. సో బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత మేనత్త దగ్గరికి వచ్చి, అత్త మా నాన్న ఎలాగైనా ఒప్పించు, నా కష్టాలన్నీ కూడా కడతీర్చు, తెలుసో తెలియకో తప్పు చేశామంటూ ఒక 4 నెలల పసిపాపను ఎత్తుకొని వచ్చింది. సరే, పిల్లలు తప్పు చేయడం సహజమని ఆ మేనత్త తన తమ్ముడికి నచ్చ చెప్పి, ఫోన్లే పిల్లలు కదా, తెలుసో తెలియకో తప్పులు చేశారు, క్షమించడం మన ధర్మం, వాళ్ళే తెలుసుకుంటారంటూ నచ్చ చెప్పింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కమల తన భర్తతో కలిసి పొలం పనులకి వెళ్ళిపోయేది. ఎక్కడైతే రాజాం నియోజకవర్గం ఉందో అందులో ఆమె ఉన్న ప్రాంతంలో పొలం పనుల కోసం వెళ్ళిపోతూ బీరువాలో కొంత సొమ్ముని, అదే విధంగా బంగారాన్ని కూడా దాచింది. సో ఎవరైతే గాయత్రి, అదే విధంగా గాయత్రి భర్త అయినటువంటి బాలాజీ ఈ సొమ్ము మీద కన్నేశారు. ఎలా అయినా కాజేసి మనం చక్కగా ఎంజాయ్ చేయాలి అని ఒక ప్లాన్ పథకం ప్రకారం డబ్బులు కాజేసేసి పిల్లని అక్కడ వదిలేసి సో గోవా ట్రిప్కి అన్నిటికీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా డబ్బులు పోయాయి అన్నయ్య, తమ్ముడు డబ్బులు పోయాయి, నాకు ఎవరి మీద అనుమానం రావాలో అర్థం కావట్లేదు, ఎవరినంటే వాళ్ళే ఫీల్ అవుతారని కమల ఎవరైతే గాయత్రి యొక్క తండ్రి ఉన్నారో ఆయనతో చెప్పింది. ఎందుకంటే సొంత తమ్ముడు కాబట్టి. సో ఆయన కూడా కూతుర్ని నిలదీశాడు. అత్తాల ఇంట్లో డబ్బులు పోయాయి అంటే నీకేమైనా తెలుసా, నువ్వే తీసుంటావని, నా మీదే నిందలు వేస్తారా, నాకు ఇక్కడ అవమానం జరిగిందని ఆ పసిబిడ్డని, 4 నెలల పసిబిడ్డని ఇంటి దగ్గర ఉంచేసి వీళ్ళేంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ దాచేసిన డబ్బులో కొంత భాగాన్ని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనఖా పెట్టేసి ఆ డబ్బులతో గోవా నచ్చిన చోటుకంతా షికారులు చేశారు. హైదరాబాద్లో ఒక దగ్గర తీసుకొని సిమ్మును మార్చేసి ఆ మొబైల్లో వేరే సిమ్ వేసేయడంతో ఈ కమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులకి ఆల్రెడీ ఇలా జరిగింది దొంగతనం ఇంటిమేషన్ చేశారు కదా. ఈ గొడవ అయిన తర్వాత మేనకోడలు భర్త కూడా వెళ్ళిపోయారు కదా. నెంబర్లు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ అవ్వట్లేదు. హైదరాబాద్లో కొత్త మొబైల్ కొన్నారు కదా, దాచేసిన డబ్బుతో, ఆ డబ్బుతో కొన్న మొబైల్లో సిమ్ వేశారు. వెంటనే ఐఎంఈ నెంబర్ ట్రేస్ అయింది. సో పోలీసులు కూడా తీసుకొచ్చి అమ్మ జరిగింది ఇదని, నిజమా వాస్తవమా కాదా, డబ్బులు దొంగలించారా లేదా అని తమదైన శైలిలో పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. మొత్తానికైతే మాత్రం మేమే దొంగతనం చేస్తామని ఒప్పుకున్నారు. కొంత సొమ్ముని పోలీసులు రాబట్టగలిగారు, మరి కొంత సొమ్ముని అంటే ఎంజాయ్ చేశాం కాబట్టి ఖర్చు అయిపోయిందంటూ చేతులు ఎత్తేస్తారు. సో వ్యూస్, దీన్ని బట్టి చూసిన తర్వాత ఏం అర్థమవుతుంది, పోనీ కదా అని నా మేనకోడలే నా రక్త సంబంధం అని ఇంత ఆశ్రయం ఇస్తే మేనత్తింటికే కన్నం వేసిన మేనకోడలు. సో ఇలాంటివి చూస్తుంటే ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళు ఇవ్వాలన్నా సరే భయపడాల్సిన రోజులు వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఏదైనా అమాయకురాలైనటువంటి మేనత్తని మోసం చేయడానికి తల్లిదండ్రులు వదిలేసినప్పుడు కూడా మేనత్త ఒక తల్లిగా ఆదరించింది. అందులో చంటి బిడ్డను చంకన వేసుకుని వచ్చిన దాన్ని ఇలా ఆశ్రయం కల్పించడం వల్ల ఆ మేనత్తకే పంగనామాలు పెట్టారు ఇద్దరు భార్య భర్తలు కూడా. ఇది చూసిన తర్వాత పోలీసులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే గాయత్రి ఇలాంటి ఘాతకానికి పాల్పడిందా, ఓన్లీ భగవంతుడు ముందే మేల్కొల్పేటట్టు చేశాడు, ఇంకా డబ్బులు దాచేసిందే కాక ప్రాణ నష్టం ఏమీ కలగకుండా ముందుగా అలర్ట్ అయ్యారంటూ కూడా దేవుణ్ణి అందరూ కూడా తలుచుకున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. సో తండ్రి కూడా నా కూతురు ఇలాంటిది కాబట్టే నేను తన ప్రేమించి పెళ్లి చేసుకున్నా యాక్సెప్ట్ చేయలేకపోయాను, నా కూతురు గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఇంటికి రానివ్వలేదు, సో నేను రానివ్వలేదని నా పేరు యూజ్ చేసుకొని రక్త సంబంధం అంటూ నిన్ను అమాయకురాలు చేసి మోసం చేసింది అక్క, తన తరపున నన్ను క్షమించు అంటూ తండ్రి కూడా ఆ అక్క అయినటువంటి కమలని క్షమాపణలు కోరుకున్నాడు. ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఎవరైనా సరే ఆపద అనుకొని వస్తే ఎంత ఆశ్రయం కల్పించాలంటే ఆలోచించే రోజులు వచ్చాయా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 100% బాలకిషోర్, పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం. డిసెంబర్ నెల 9వ తారీఖున మన రేగడామవలస మండలం బాలకేవలస గ్రామానికి చెందిన కిలారి కమల అనే ఒక మహిళ వాళ్ళ ఇంట్లో ఉన్న 13 తులాల బంగారం సుమారు పోయినట్లు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఈ కంప్లైంట్ పైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన డోల గాయత్రి అనే ఒక మహిళ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించాము. అదేవిధంగా ఈమెని మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి దొడ్ల బాలాజీ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసి గ్రామం నుంచి పరారైనట్లు మాకు అనుమానం కలిగింది. దాంతో వాళ్ళిద్దరి గురించి కూడా మేము వెరిఫై చేసుకుంటూ తిరగడం జరిగింది. ఇదే క్రమంలో వాళ్ళ తాలూకు మకాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాదు, గోవా, ఇలా భువనేశ్వర్ ఇలా మార్చుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ క్రమంలోనే మేము వాళ్ళపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఉదయం మళ్ళీ అగైన్ రాజాం వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళకి 4 months బేబీ ఉంది వాళ్ళిద్దరికి. ఆ బేబీని పట్టుకొని ఇక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళిపోదామనే ఒక ప్లాన్లోని మళ్ళీ రాజాం రావడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అసలు నేరం వాళ్ళు చేసింది లేనిది నేరం ఒప్పుదల రికార్డింగ్ అనేది చేయడం జరిగింది. నేరం వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా ఈ మొత్తం బంగారాన్ని కూడా ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి సుమారు 11 లక్షల రూపాయలు వీళ్ళకి కొంచెం ఒక 4-5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల నిమిత్తం వాళ్ళ అన్నయ్యకి కొంత, వాళ్ళ తండ్రికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన డబ్బులు అన్నీ కూడా వీళ్ళు కొంత ఖర్చులకు పోను, కొంత వీళ్ళ దగ్గర రికవరీ కూడా చేయడం జరిగింది. దీనిపైన మిగిలిన దర్యాప్తు, మిగతా వాళ్ళ పాత్ర ఎవరైనా ఈ కేసులో ఉన్నదన్నది కూడా మేము దర్యాప్తు చేయవలసి ఉన్నది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు